పుష్ప 2 అరాచకం మామూలుగా లేదు అసలు. అసలు వరల్డ్ వైడ్ అడ్వాన్స్ బుకింగ్స్ కానీ బిజినెస్ కానీ అసలు పిచ్చెక్కించి పడేసింది. మనకు తెలిసినంత వరకు ఇప్పటికే థియేట్రికల్ రైడ్సే దాదాపు 630 క్రోస్ థియేట్రికల్ బిజినెస్ ప్లస్ ఆల్మోస్ట్ 510 క్రోస్ నాన్ థియేట్రికల్ రైడ్స్. అంటే ఇందులో శాటిలైట్ రైడ్స్ కావచ్చు, లేకపోతే ఓటీటీ రైడ్స్ కావచ్చు, లేకపోతే మ్యూజిక్ రైడ్స్, వీటన్నిటితో పాటు ఇంకా కొత్తగా ఏమైనా యాడ్ అవుతాయేమో ఫర్దర్గా చూడాలి. ఇదొక అరాచకం అయితే. ఇంకా మనకి మెయిన్గా నార్త్ బెల్ట్ నుంచి 200 క్రోర్స్ బిజినెస్ జరిగిందంటే వీళ్ళ టార్గెట్ ఏంటంటే మినిమం 500 క్రోర్స్ నెట్ వస్తుందనే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు. సో అది నిజం అవ్వచ్చు కూడా. ఈ పుష్ప మేనియాకు ఉన్న క్రేజ్ని బట్టి చూస్తే ఈరోజు ఎలాగో 9:30కి మళ్ళీ ప్రీమియర్స్ పడబోతున్నాయి నైటు. ఆ ప్రీమియర్స్తో మొదలుకొని అసలు అరాచకాలు సృష్టించేదానికి పుష్పరాజు అయితే సిద్ధమైపోయినాడు. ఇంకా మన తెలుగులో ఆల్మోస్ట్ 240 నుంచి 250 క్రోర్స్ బిజినెస్ చేసింది. ఇంకా తమిళనాడులోన 50 క్రోర్స్, మలయాళంలో 20 క్రోర్స్. అంటే అక్కడ టాప్ హీరోలకి 20 క్రోర్స్ అట్లా. అసలు అది మామూలు నెంబర్ కాదు. అది అట్లా జరుగుతుంటుంది. ఇంకా తమిళనాడులో కూడా పెద్ద నెంబరే. ఇంకా కర్ణాటకలో ఎందుకంటే మ్యాక్సిమం తెలుగులోనే చూసేస్తారు కర్ణాటక పీపుల్. బట్ వాళ్ళు ట్రై చేసినారు కర్ణాటకలో కూడా 40-50 క్రోర్స్ దాకా అయినట్టుంది. ఇంకా కొత్తగా ఇప్పుడు బెంగాలీ భాషలో వస్తున్న మొట్టమొదటి ఫిలిం ఇది. పాన్ ఇండియన్ ఫిలిమ్స్లోన మొట్టమొదటి బెంగాలీ భాషలో వస్తున్న ఫిలిము. వీటన్నిటితో ఇది ఇలా ఉంటే ఓవర్సీస్ నుంచి కూడా ఆల్మోస్ట్ 140 క్రోర్స్ 150 క్రోర్స్ బిజినెస్ చేసినట్టుంది. అసలు ఇంత క్రేజ్ అనేది పుష్పరాజ్ మేనియాతోటి ఇంకా ఊగిపోతుంది అనుకోండి. ఇప్పటికే అసలు థియేటర్ల దగ్గర కోలాహలం సందడి అంత స్టార్ట్ అయిపోయింది. దీనికి అక్కడక్కడ కొన్ని అవాంతరాలు అయితే వస్తున్నాయి. అంటే వాళ్ళు కొంతమంది చెప్పడం ఏంటంటే మేము అడ్డుకుంటాం అది ఇది అని అయితే అంటున్నారు. బట్ అది ఎంతవరకు పుష్పరాజ్ మేనియాని ఆపగలదు అనేది అయితే అర్థం కావట్లేదు. ఎందుకంటే గవర్నమెంట్లే క్లియర్గా వాళ్ళకి ఇచ్చేసిన పరిస్థితి ఉంది. అంటే మీరు షో చేసుకోండి, టికెట్ ప్రైజెస్ పెంచుకోండి, హైక్స్ తీసుకోండి అని చెప్పి అసలు ఇచ్చేసిన పరిస్థితి ఉంది. ఇంకా వరల్డ్ వైడ్ చూసుకుంటే ఇప్పటివరకు అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్మోస్ట్ 100 కోట్లు క్రాస్ అయినట్టు చెప్తున్నారు. 100 కోట్లు అంటే ఆక్యుపెన్సీ మినిమం 40 నుంచి 60 మధ్యలో ఆక్యుపెన్సీ ఉన్నా కూడా చాలా పెద్ద నెంబర్నే చూడొచ్చు మనం. అయితే ఖచ్చితంగా ఒక ఓపెనింగ్ అయితే నా ప్రీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఓపెనింగ్ అయితే 200 నుంచి 300 క్రోర్స్ మధ్యలో కొడుతుందని అనుకుంటున్నాను. ఇది కానీ జరిగితే ఇండియన్ సినిమా చరిత్రలోన హైయెస్ట్ ఓపెనింగ్స్ అవుతాయి. సో చూద్దాం మరి ఎలా జరుగుతుందో. వీలైనంత తొందరగా ఒక రివ్యూతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీకు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.